భారతదేశంలో అందరికీ ఆధార్ తప్పనిసరి. ఈ కీలక డాక్యుమెంట్ ప్రూఫ్ ఐడెంటిటీగా పనిచేస్తుంది. దాదాపు అన్ని రకాల పథకాలు, సేవలతో లింక్ అయ్యి ఉంటుంది. అందుకే ఆధార్ వివరాల్లో ఏదైనా మార్పులు జరిగితే, ఏవైనా తప్పులు ఉంటే వీలైనంత త్వరగా అప్డేట్ చేసుకోవాలి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI ఆధార్ను అప్డేట్ చేయడానికి అవకాశం ఇస్తుంది. అయితే మీరు ఫాలో అవ్వాల్సిన రూల్స్ అయితే కొన్ని ఉన్నాయి. మీ పేరు, అడ్రస్, జెండర్, పుట్టిన తేదీ వంటివి ఎన్నిసార్లు అప్డేట్ చేయవచ్చు, ఎలా చేయొచ్చు అనే ఈ వివరాలని ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. UIDAI రూల్స్ ప్రకారం మీరు మీ జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే మీ జెండర్, పుట్టిన తేదీని అప్డేట్ చేయగలరు. మీరు పొరపాటు చేసిన లేదా ఈ వివరాలని అప్డేట్ చేయాలనుకున్నా వాటిని సరిగ్గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే వాటిని మళ్ళీ మార్చడానికి మీకు అవకాశం ఉండదు. పేరు ఎన్నిసార్లు మార్చుకోవచ్చు. ఆధార్ కార్డులో మీ పేరును గరిష్టంగా 2 సార్లు మార్చుకోవటానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు స్పెల్లింగ్స్లో మిస్టేక్స్ ఉన్నా, లేదా వివాహం తర్వాత ఒక స్త్రీ తన ఇంటి పేరుని మార్చుకోవాలంటే ఈ మార్పులు 2 సార్లు చేయవచ్చు. ఆ తర్వాత పేరు మార్పులకు కూడా అవకాశం ఉండదు. అడ్రస్ ఎన్నిసార్లు అయినా మార్చవచ్చా? మీరు మీ ఆధార్ కార్డులో మీ అడ్రస్ని అవసరమైనన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు. మీరు కొత్త ఇంటికి వెళ్ళినా లేదా వేరే నగరానికి మారినప్పటికీ మీరు మీ అడ్రస్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా మార్చుకోవచ్చు. విద్యుత్ బిల్లు, నీటి బిల్లు, టెలిఫోన్ బిల్లు లేదా రెంట్ అగ్రిమెంట్ వంటి వ్యాలిడ్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి మీ అడ్రస్ని అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఆన్లైన్లో కూడా మీ అడ్రస్ని సులభంగా మార్చుకోవచ్చు. ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ చేసే ప్రాసెస్. పేరు మార్చుకోవటం ఎలా? ముందుగా మీ సమీపంలోని ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కు వెళ్ళండి. అక్కడ ఉన్న అధికారికి మీ ఆధార్ నెంబర్ను అందించండి. తర్వాత ఆధార్ ఎన్రోల్మెంట్ ఫామ్ను పూరించండి. అవసరమైన డాక్యుమెంట్లు అంటే ఐడెంటిటీ ప్రూఫ్స్ వంటివి యాడ్ చేయండి. సంబంధిత అధికారి వెరిఫికేషన్ కోసం మీ బయోమెట్రిక్ డేటా, ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ స్కాన్ తీసుకుంటారు. మీ డాక్యుమెంట్లు స్కాన్ చేసుకుని ఒరిజినల్స్ తిరిగి ఇచ్చేస్తారు. మీరు మీ ఆధార్ అప్డేట్ రిక్వెస్ట్ స్టేటస్ని ట్రాక్ చేయడానికి ఉపయోగపడే నంబర్తో కూడిన రిసిప్ట్ని అందుకుంటారు. దీనికోసం మీరు చెల్లించాల్సిన ఫీజు ₹50 మాత్రమే. పుట్టిన తేదీని ఎలా మార్చాలి? ఈ మార్పుకు ఒకసారే అనుమతి ఉంటుంది కాబట్టి మీ సమీపంలోని ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రానికి వెళ్ళండి. మీ పాన్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ లేదా బ్యాంకు పాస్బుక్ వంటి డాక్యుమెంట్లు సమర్పించి కరెక్షన్ ఫామ్ని నింపండి. అక్కడ అధికారి మీ బయోమెట్రిక్ వివరాలని ధృవీకరిస్తారు. మీ డాక్యుమెంట్లు చెక్ చేసి మీ డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే ఈ పుట్టిన తేదీ అప్డేట్ అవుతుంది. మీరు దీనికి కూడా ₹50 ఫీజు చెల్లించి ఆన్లైన్లో ట్రాక్ చేయడానికి URN స్లిప్ని రిసీవ్ చేసుకోండి. అడ్రస్ ఎలా మార్చాలి? ముందుగా అధికారిక UIDAI వెబ్సైట్ myAadhar.uidai.gov.in సందర్శించండి. ఇప్పుడు మీ ఆధార్ వివరాలతో లాగిన్ అవ్వండి. టాప్ మెనూలో ఆధార్ అప్డేట్ ఆప్షన్పై క్లిక్ చేయండి. అడ్రస్ ఆప్షన్ను ఎంచుకుని ప్రొసీడ్ టు ఆధార్ అప్డేట్పై క్లిక్ చేయండి. మీ కరెంట్ అడ్రస్ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీరు అక్కడ మీ కొత్త అడ్రస్ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి.
అలాగే అవసరమైన డాక్యుమెంట్లని అప్లోడ్ చేయండి. విద్యుత్ బిల్లు లేదా రెంటల్ అగ్రిమెంట్ లాంటివి. డీటెయిల్స్ వెరిఫై చేసి నాన్ రిఫండబుల్ ఫీజు ₹50 చెల్లించి పేమెంట్ తర్వాత మీరు రిసిప్ట్ని అందుకుంటారు. ఆ తర్వాత మీ ఆధార్ 1-2 రోజుల్లో అప్డేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఆధార్ కార్డులోని మార్పులని ఎలాగైతే చేసుకోవచ్చో. మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.